జీవితాంతం తోడుంటా అంటూ వేలాది మంది సమక్షంలో దైవ సాక్షిగా పెళ్లిలో చేసిన బాసలకు క్రమక్రమంగా కాలం చెల్లుతోంది. నాతి చరామి అని బాస చేసి 5 నిమిషాల అక్రమ సుఖం కోసం ఆడబిడ్డల జీవితాలకు అర్థాంతరంగా చెక్ పెట్టేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. బంగారం లాంటి భార్యను పక్కకు పెట్టి వేరే యువతితో జతకట్టి భార్యని మట్టుబెట్టిన ఓ కిరాతకుడి ఉదంతం కర్ణాటకలో వెలుగు చూసింది. ఎటుపోతోంది ఈ సమాజం అన్న ప్రశ్నను మరోసారి రేకెత్తిస్తోంది. ఇంతకీ ఏం జరిగింది? టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ బంగారు తల్లి పేరు సురభి. వయసు 25 సంవత్సరాలు కూడా దాటలేదు. కర్ణాటక రాష్ట్రం హోన్సూరుకు చెందిన యువతికి హసన్ జిల్లా నాగయ్యన్నకొప్పలో గ్రామానికి చెందిన దర్శన్ అనే యువకుడితో 3 ఏళ్ల క్రితం వివాహమైంది. ఓ ఏడాది పాటు వీరి కాపురం చక్కగా సాగింది. అటు తర్వాతే దర్శన్ మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సురభి ఇది కరెక్ట్ కాదంటూ భర్త కాళ్ల వేళ్ల పడింది. దీంతో మనోడి అసలు స్వరూపం బయటపడింది. తన సుఖానికి అడ్డొస్తోందని అతని దుర్మార్గపు ఆలోచన వేధింపులకు ఆజ్యం పోసింది. ఉత్తి పుణ్యానికి భార్యతో గొడవలు పడ్డం మొదలైంది. బంగారం లాంటి భార్యను ఇంట్లో పెట్టుకుని కేవలం శాడిజంతో ఆమెను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టాడు. తన వైవాహిక జీవితం మీద కొండంత ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు మొగుడుతో తాను పడుతున్న నరకయాతన గురించి తెలిస్తే ఏమైపోతారు అన్న ఆలోచనతో ఆవేదనను గుండెల్లోనే దాచుకున్న సురభి తన భర్త అడ్డగోలు వ్యవహారాన్ని ఏమాత్రం వారికి తెలియకుండా ఓ ఏడాది పాటు నెట్టుకొచ్చింది. అయినా సరే ఆ దుర్మార్గుడి మనసు ఏమాత్రం కరగలేదు. ఇంత జరుగుతున్నా ఇది తప్పంటూ దర్శన్ తల్లిదండ్రులు కుమారుడికి చెప్పడం మానేసి తమకేం పట్టనట్టుగా ఉండిపోయారు. అలా కొన్ని నెలలు గడిచాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 22న అల్లుడి దగ్గర నుంచి ఆ తల్లిదండ్రులకు ఓ ఫోన్ వచ్చింది. మీ కూతురికి ఉన్నట్టుండి బీపీ డౌన్ అయింది, ఆసుపత్రికి తీసుకెళ్లే లోపలే మీ కూతురు చనిపోయింది అన్నది ఆ ఫోన్ సారాంశం. ఆ విషయం విన్న ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. హుటాహుటిన దర్శన్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత అక్రమ సంబంధానికి అడ్డొస్తున్న తమ బిడ్డను అల్లుడే హతమార్చి ఉంటాడని డిసైడ్ అయ్యారు. క్షణం ఆలస్యం చేయకుండా పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మరణం ఎందుకు సంభవించింది అన్న విషయం తెలుసుకునేందుకు సురభి మృతదేహాన్ని ఆ పల్లెకు సమీపంలో ఉన్న చెన్నరాయపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టంలో తేలే నిజాలను బట్టి సురభి నిజంగానే లోబీపీతో మరణించిందా లేదంటే ఆమె అడ్డు తొలగించుకునేందుకు ఆమె భర్తే ఆమెను హతమార్చాడా అన్నది తేలిపోనుంది. పుట్టినప్పటి నుంచి గుండెల మీద పెట్టుకుని పెంచి కోటి ఆశలతో తమ బంగారం లాంటి బిడ్డను ఓ అయ్య చేతిలో పెట్టి వైవాహిక జీవితంలో ఆమె పొందే ఆనందాలను కల్లారా చూడాలనుకున్న తల్లిదండ్రులకు 25 ఏళ్లు కూడా పూర్తిగా నిండకముందే పాడి మీద నిర్జీవంగా పడి ఉన్న దృశ్యం ఎంతటి గుండెకోత కలిగిస్తుందో మాటల్లో వర్ణించడం మన తరమవుతుందా? ఊరమ్మగన్న బిడ్డ ప్రాణాన్ని ఉత్తి పుణ్యానికి మట్టుబెట్టేస్తున్న ఇలాంటి భర్తల ఆగడాలకు కళ్ళెం వేయడం కుదురుతుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకని పరిస్థితి ఏర్పడింది.